రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమం అభినందనీయమని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అన్నారు. ఇసుక పాలసీపై ఆమె వినూత్నంగా హర్షం వ్యక్తం చేశారు. రంపచోడవరం మెయిన్ రోడ్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతో ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని ఎమ్మెల్యే శిరీషాదేవి జెండా ఊపి ప్రారంభించారు. ఉచిత ఇసుక పంపిణీ ద్వారా సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చుకోవడానికి సులభతరం అవుతుందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాని ప్రోత్సహించి భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఇసుక దోచుకుందని శిరీషాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉచిత ఇసుక పాలసీ తేవడం నిజంగా అభినందనీయమండి. ఇది తీసుకురావడం వల్ల నిజంగా పేద ప్రజల పాలిట నిజంగానే ఒక గొప్ప వరంగా చెప్పొచ్చు. ఎందుకంటే సామాన్యులు కూడా ఉచితంగా ఇసుక ద్వారా వాళ్ళ యొక్క కళలు కూడా నెరవేరుతూ ఉన్నాయని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. నిజంగా మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం అనేది పేదవాడి కళలు నెరవేర్చడానికి, ఒక సామాన్యులు కూడా సొంత కళలు నెరవేర్చుకోవడానికి ఈరోజు ఉచిత పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీతో పాటు జీవో నెంబర్ 43 కూడా చేయడం జరిగింది. ద్వారా ఏంటంటే సామాన్యులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఇసుక పాలసీ తీసుకురావడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల టన్నుల అటువంటి ఇసుకను కూడా మాఫియా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. జగన్ అండ్ కో బ్యాచ్ మొత్తం కొన్ని కోట్ల ఇసుకను దోచుకొని తద్వారా ఎలా అంటే రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేసేశారు. ఈ యొక్క భవన నిర్మాణ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి